రోజు దాదాపు 10,000 బ్యాక్టీరియాలు మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఏదో ఒకటి ముట్టుకుంటాం, ఏదో తింటాం. ఇలా ఏ వైపు నుండి అయినా బ్యాక్టీరియాతో సంబంధం కలిగి ఉంటాం. తద్వారా మన శరీరంలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి మంచి బ్యాక్టీరియా అటువంటి బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అన్ని బ్యాక్టీరియాలు మన శరీరాన్ని అనారోగ్యానికి గురి చేయవు. కానీ కొన్ని బ్యాక్టీరియా మనకు అనేక రకాల హాని కలిగిస్తాయి. మనం ధరించే స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్ వల్ల బ్యాక్టీరియాలు మన శరీరంలో చేరుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. మన శరీరం ట్రిలియన్ల కొద్ది బ్యాక్టీరియాలకు నిలయం. శరీరంలో మంచి, చెడు బ్యాక్టీరియా రెండింటినీ మనం కలిగి ఉంటాం. మన శరీర రోగనిరోధక వ్యవస్థ కారణంగా మంచి బ్యాక్టీరియా చెడు కంటే ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ హానికరమైన వైరస్, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుండి మనల్ని రక్షిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ తగ్గితే అనేక రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణం కావచ్చు. ఫ్లోరిడాలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందని తేలింది. అవి మనకు తెలియకుండానే మన శరీరంలోనికి ప్రవేశిస్తున్నాయి. ఫిట్నెస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ వాచ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాటి ఉపయోగం కూడా విస్తృతంగా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ల నుంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. మనలో చాలామంది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు స్మార్ట్ వాచ్ ధరిస్తారు. ఈ వాచీలు ఎండ, దుమ్ము, వానలను తట్టుకొని ఉంటాయి. మనం పబ్లిక్ టాయిలెట్లకు వెళ్ళినా, ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళినా అవి చేతికే ఉంటాయి. ఇది మనకు తెలియకుండానే బ్యాక్టీరియాకు ఆవాసంగా మారుతుంది. మనం స్మార్ట్ వాచ్ కడిగేందుకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం. అందుకే వీటి ద్వారా ముప్పు పెరుగుతూనే ఉంది. స్మార్ట్ వాచ్లు సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్, సూడోమోనాస్, ఎస్చెరిచియా కోలి వంటి వ్యాధికారక బ్యాక్టీరియాలకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారాయి. ఈ పరికరాల్లో కనిపించే బ్యాక్టీరియా సంఖ్య ఉపయోగించే రిస్ట్ బ్యాండ్ల రకాన్ని బట్టి ఉంటుందని అధ్యయనం మరింత స్పష్టం చేసింది. రబ్బరు, ప్లాస్టిక్ బ్యాండ్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. వీటి ద్వారా వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ వాచ్ వినియోగదారులకే కాదు, వారి ద్వారా ఈ బ్యాక్టీరియా ఇతరులకు వ్యాప్తి చేయవచ్చు. అందుకే మెటాలిక్ రిస్ట్ బ్యాండ్తో వచ్చే వాచీలను ఎంచుకోండి. రబ్బరు, ప్లాస్టిక్ బ్యాండ్లకు దూరంగా ఉండటం మంచిది. సాధారణ స్మార్ట్ వాచ్ ధరిస్తే వాటిని ప్రతి 3 నెలలకు మార్చండి. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మీ స్మార్ట్ వాచ్ను తీసివేయడం మంచిది. వాచ్ తీసి మీ చేతులను మణికట్టు దగ్గర కూడా శుభ్రం చేసుకోవాలి.